నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా కేంద్రం యథావిధిగా కొనసాగుతుందన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. అద్దంకి విలీనంతో బాపట్ల ప్రాధాన్యత తగ్గదని స్పష్టత. 5 నియోజకవర్గాలతో బాపట్ల జిల్లా మరింత విస్తరణ. జిల్లా మార్పుపై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఎమ్మెల్యే. హైదరాబాద్ ను సీఎం రేవంత్ చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ విప్ వివేకానంద ఆరోపణ. మెట్రో రద్దులు, హైడ్రా చర్యలతో నగరానికి నష్టమన్న విమర్శ. నగర విభజనతో ప్రజలకు ఇబ్బందులు పెరుగుతాయన్న వ్యాఖ్య. హైదరాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన విధానం కోరిన బీఆర్ఎస్. పద్దెనిమిది నెలల్లో అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో కూటమి పాలన నిలిచిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమన్న అశోక్ బాబు. పారదర్శకత, వేగంతో పరిపాలన సాగుతోందన్న ప్రశంస. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యమన్న వ్యాఖ్య. అపారెల్ పార్కును సందర్శించిన కేటీఆర్. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం. 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పార్కును ఏర్పాటు చేసినట్లు వెల్లడి. నెల్లూరు జిల్లాలో రైతులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ హిమానుషా శుక్లా స్పష్టం చేశారు. పంటలకు రోగాలు, పురుగులు ప్రబలితే రైతులు ఇబ్బందులు పడకుండా తక్షణ సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కేంద్రంలో రైతుల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని, పంటలకు సమస్య వచ్చిన వెంటనే రైతుల వీడియో లేదా ఫోటో తీసి వాట్సాప్ ద్వారా పంపించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన చేస్తారన్నారు. శాస్త్రీయ విధానాలతో సమస్యను గుర్తించి తగిన మందులు, సలహాలు అందిస్తామని తెలిపారు. పంట నష్టాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రైతుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. జిల్లాకు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 3.5 months అయింది. ఈ 3.5 monthsలో రకరకాలుగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జిల్లాలో ఉన్న సమస్యల్ని కొంత పరిష్కారం చేయడం జరిగింది. ఈరోజు 31 December. సో ఈ లాస్ట్ 3.5 monthsలో ఏమేం చేయగలిగాము, తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం చేయడానికి ఆలోచన ఉంది, దీని మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన, వ్యవసాయం సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఛాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేశాము. దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయడం జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ తరపున మన అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలామంది అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్ర కానీ, ఆత్మలో కానీ అట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఈ సైంటిస్ట్, ఈ నిపుణులు మా దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ సర్వీసెస్ ఫార్మర్స్ దగ్గర వరకు చేరడం లేదు, కొంత గ్యాప్స్ ఉన్నాయి. సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇప్పుడు జిల్లాలో ఒక కాల్ సెంటర్ పెడుతున్నాము. రాబోయే రోజుల్లో వ్యవసాయం సంబంధించిన, లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన, లేకపోతే ఏమైనా సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా రైతు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఉన్న సమస్యకి నేరుగా వాళ్ళ సైంటిస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. దీంతో ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో సపోజ్ రాబోయే రోజుల్లో మామిడిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే, ఏమైనా పెస్ట్ వస్తే వాళ్ళు ఫోటో తీసేసి ఈ వాట్సాప్ నంబర్కి పంపిస్తే ఆ సైంటిస్ట్ దీన్ని చూసుకొని ఏ మందు వాడాలి, ఏం చేయాలి నేరుగా ఫార్మర్స్కి చెప్పగలుగుతారు. సో ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ద్వారా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 8 సైంటిస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ జిల్లాకి. మేము ఎలా చేసామంటే, ఫస్ట్ క్రాప్ వారీగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎక్వాకల్చర్ ఆ ప్రకారం దీన్ని డివైడ్ చేసాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ సమస్య, అంటే కొంతమందికి అంటే ఇన్సెక్టిసైడ్స్ సమస్య ఉంటే అది, లేకపోతే ఈల్డ్ సరిగా రావడం లేదు అట్లాంటి సమస్య. సో ఇలా ప్రాబ్లం వారీగా కూడా ఈ 8 మందిని డివైడ్ చేయడం జరిగింది. సో
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్. సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, యానిమల్ హస్బెండరీ అండ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, ఈ నలుగురు కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా వివరాల గురించి నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ మార్గంలో దూసుకువెళ్తోందని మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన అనేక అభివృద్ధి పనులు ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పరిపాలనలో పారదర్శకత, వేగం పెరిగిందని పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం విజయవంతమవుతోందని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డిఎస్సి మరి జగన్ జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాన్ని మడత పెట్టి లోపల పెట్టిస్తాడు. రాగానే సూపర్ 6లో ఒకటైన జాబ్ క్యాలెండర్ డిఎస్సి, మెగా డిఎస్సి ఇచ్చి 15,000 చిల్లర టీచర్ పోస్టులని, అంటే 15,000 మంది నిరుద్యోగుల్ని రెగ్యులర్ ఉద్యోగస్తులుగా మనం అపాయింట్ చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం, నువ్వు 2 పిల్లలకి ఇస్తాయని చెప్పి ఎగ్గొట్టి 1 పిల్లలకే ఇచ్చావు, ఒక సంతానానికే. మేము ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తామని చెప్పాం. దానివల్ల ఈ రాష్ట్రంలో 67 లక్షల మంది పిల్లల తల్లులకి ఈ బెనిఫిట్ వచ్చింది. 15,000, 2 ఉంటే 30,000, 3 ఉంటే 45,000 ఇవ్వడం జరిగింది. అలాగే పెన్షన్ నువ్వు పెంచుతూ పోయి 2,000 నుంచి 3,000 చేసావు. మేము 4,000 ఇస్తా అన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ ఏరియస్ లాగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలల పెన్షన్ కూడా ఆ 3,000 నుంచి 4,000 ఏదైతే పెరిగిందో ఆ పెన్షన్ కూడా మేము ఏరియస్తో సహా మొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు ప్రజల యొక్క ఆనందం, ఆ కళల్లో ఆ కాంతులు అనేది చూస్తే తప్ప తెలుస్తుందే కానీ నువ్వు ఏదో తాడేపల్లి కోటలో ఉంటే నీకు అర్థం కాదు. అంటే భారతదేశంలో 4,000 పెన్షన్ అనేది ఆంధ్ర రాష్ట్రం ఒకటే ఇస్తుంది. ఏ రాష్ట్రంలో 4,000 లేవు. ఇవ్వటమే కాకుండా మేము అమలు చేసిన తేదీకి ఆ సంవత్సరం మొదటి నుంచి మేము ఆ 3 నెలల ఏరియాస్ కూడా ఇస్తామని చెప్పి 7,000 ఇవ్వటం అనేది ఒక చరిత్ర. అంతేకాదు ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి ఆ పెన్షన్ని ఆ కుటుంబానికి అందజేయటం, ఆ కుటుంబం ఆర్థిక స్థితులు గమనించి వాళ్ళకి ఏం కావాలో కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్క కుటుంబానికి ఇస్తే అవుతుందా అంటే అది కాదు. కానీ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ పెన్షన్ ఇచ్చేవాళ్ళు సుఖంగా ఉండాలి, పెన్షన్ వాళ్ళకి జీవనాధారం కావాలి, పని చేసుకునే వాళ్ళు, వృద్ధులు, హ్యాండిక్యాప్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా, సింగిల్ ఉమెన్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అందరికీ రకరకాల పెన్షన్లలో ఇవాళ పూర్తిగా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. దాదాపుగా గవర్నమెంట్లో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం లాంటిది అది. మరి ఈ రకమైన సంక్షేమం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వట్లా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇస్తుంది. మనకు డబ్బులు ఎక్కువే కాదు. కానీ జగన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరాన్ని చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి నుంచి హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలుంటున్నాయని విమర్శించారు. మెట్రో ప్రాజెక్టుల రద్దు, హైడ్రా కూల్చివేతలు, నగర విభజన వంటి చర్యలు హైదరాబాద్ కు నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ను పట్టించుకోకుండా ఫోర్ట్ సిటీ పేరుతో కొత్త కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దూర గ్రామాలను నగర పరిధిలో కలపడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పోలీస్ కమిషనరేట్ల విభజన కూడా గందరగోళంగా మారిందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేరుకు
ప్రజాపాలన చేసేదంతా నియంతృత్వ పాలన, నియంతృత్వ నిర్ణయాలు. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనపడుతుంది నియంతృత్వ ధోరణి. వారి యొక్క నిర్ణయాలు, వారు చేసుకున్నటువంటి పనుల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. తప్పకుండా నగర ప్రజలకు ఆగ్రహానికి గురిగా తప్పదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాను. సోయి తప్పి హైదరాబాద్లో చెత్త నిర్వహణలో చేయలేకపోతున్నాము. హైదరాబాద్లో రోజుకి చెత్త పేరుకుపోతున్నది. సిగ్గుండాలా మాట్లాడుతుంది. ఒక ఎన్నికల ప్రచారంలో చెత్త నగరం అని చెప్తాడు. చెత్త ముఖ్యమంత్రి కాకపోతే చెత్త నగరం కనపడుతుంది కదా. నువ్వు మంచి ముఖ్యమంత్రి, నీ మంచి ఆలోచనలు ఉంటే, మంచి చేయాలని ఆలోచన ఉంటే హైదరాబాద్ నగరం నెక్స్ట్ లెవెల్ తీసుకోవచ్చు. మీరు చక్కగా హైదరాబాద్ నగరాన్ని రూపుదిస్తే ఈరోజు హైదరాబాద్ అడ్డమైన తీసుకొచ్చి నీ అనుకూలమైనకేమో నోటీస్ ఇస్తావు, లేని కూలగొడతావు. రాజన్న సిరిసిల్ల జిల్లా సుందరయ్య నగర్ ఎస్సీ బాలర హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. విద్య అనేది సమాజ అభివృద్ధికి మూలాధారమని, విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి చేరాలని కేటీఆర్ సూచించారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపడేలా తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గంలో మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై జై భీం భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్సీ కులానికి చెందిన వారు చర్చిలకు వెళ్తే వారి కుల సర్టిఫికెట్లను రద్దు చేయించేలా ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. ఎవరెవరైతే ఎస్సీలుగా ఉండి చర్చిలకు వెళ్తున్నారో వాళ్ళ అందరి మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చొని మరి వ్యక్తిగత హోదాలో మీరు కంప్లైంట్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్లను క్యాన్సిల్ చేయిస్తున్న సందర్భంలో హూ ఆర్ యూ? Who are you? Is it not promoting enmity between two communities? పోనీ ఈ కోన జోసెఫ్ అనేటువంటి వ్యక్తి నీ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? పోనీ నీకు తెలిసిన వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ పెట్టాడా? ఏమంటే ఆయన ఎస్సీ కాదు, ఆయన చర్చికి వెళ్తున్నాడు, నా మీద కంప్లైంట్ పెట్టాడు, నేను బాధితుణ్ణి కాబట్టి అతను క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిలేషన్ చేయండి అని చెప్పేసి నువ్వు కలెక్టర్ కంప్లైంట్ పెట్టు, వెరీ గుడ్, అప్రిషియేట్. కానీ హూ ఆర్ యూ సార్? ఎవరైనా వెళ్ళిపోయి సార్ నా మీద పలానా వాడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాడు, నేను ఆయన కులం పేరుతో తిట్టాను అంటే వాడు చర్చికి వెళ్తున్నాడో లేదో చూడు, వాళ్ళ అమ్మ నాన్న సమాధులు ఉన్నాయో లేదో చూడు, ఆ సమాధులు ఉంటే ఫోటోలు తీసుకొని రా, నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక లెటర్ రాసేసి కంప్లైంట్ పెట్టేసి వాడు క్యాష్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారని యుద్ధ ప్రాతిపదికన పంచె అగ్గొట్టుకొని కోడి పందాలకు దిగినట్టు కూర్చొని ఉండి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కమ్యూనిటీల మధ్య గొడవలు పెడుతుంది మీరు కాదా డిప్యూటీ స్పీకర్ హోదాలో? వాట్ ఈజ్ యువర్ లోకస్? వాట్ ఈస్ దిస్? ఎందుకు ఈ కంప్లైంట్లు పెడుతున్నారు మీరు? కంప్లైంట్లు పెడితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మధ్య పెడితే నీ మీద పెట్టాలి.
మీ మీద పెట్టాలి సార్. డిప్యూటీ స్పీకరు, ఎమ్మెల్యే, కలెక్టర్ దగ్గర కూర్చొని వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద కంప్లైంట్ పెట్టారంటే వాట్ రిజల్ట్ యువర్. బాపట్ల జిల్లా కేంద్రంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా యథావిధిగా జిల్లా కేంద్రంగానే కొనసాగుతుందని ఆయన తెలిపారు. నూతన జిల్లాల అమలులో భాగంగా అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో కలిసినప్పటికీ బాపట్ల జిల్లా ప్రాధాన్యత తగ్గదన్నారు. 5 నియోజకవర్గాలతో బాపట్ల జిల్లా మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ది, పరిపాలనా సేవల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజలు అనవసర ప్రచారాలకు లోను కాకుండా వాస్తవాలను తెలుసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రం మార్పుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను పూర్తిగా ఖండించారు. బాపట్ల జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. టెన్షన్గా ఉదయం 10 గంటలలోపే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచడం మీరు చూశారు. ప్రభుత్వం క్రమశిక్షణతో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో మీ అందరికీ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభుత్వ విషయాలకు వచ్చేసి సూపర్ 6 పథకాలు ఫిక్స్ చేశాం. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉంది. దగ్గరగా 67 లక్షల మందికి తల్లికి వందనంలో మనం విద్యార్థులకి సహాయం చేసాం. ఒకళ్ళుంటే ఒకళ్ళే, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి మన తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని అందజేసాం. వాళ్ళకి మనకి ఏంటయ్యే తేడా అంటే ఒక్క బిడ్డకే ఇచ్చారు, రెండో బిడ్డకి చదువు అక్కర్లేకపోయినా పర్లేదు అన్నట్టు ప్రభుత్వం నిర్ణయాలు ఉండేవి పాత ప్రభుత్వంలో. కొత్త ప్రభుత్వం ప్రతి బిడ్డ చదువుకోవాలి, ప్రతి బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి. ఆ బిడ్డ ద్వారా మన భారతదేశం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అవ్వాలి. చదువే అన్నిటికీ మూలాధారం అని చంద్రబాబు నాయుడు తలంచడం, తల్లికి వందనం 100కి 100% ప్రతి బిడ్డకి అందేటట్టు చేయటం. అలా 67,27,000 మందికి పెన్షన్లు విద్యార్థులకి తల్లికి వందనం కార్యక్రమం అందించడం మీకు తెలుసు. అలాగే ఉచిత ప్రయాణం, బస్సుల్లో ఉచిత ప్రయాణం మీకు తెలుసు. దానివల్ల ఆర్టీసీ కూడా లాభాల్లోకి వెళ్తూ ఉంది ఇప్పుడే. ఎందుకంటే ఖాళీగా ఉండే బస్సు వల్ల భార్యకి ఎప్పుడైతే ఉచిత ప్రయాణం భర్త టికెట్ కొని బస్సు ఎక్కే పరిస్థితిని, ఇప్పుడు బస్సులన్నీ కిటకిటలాడే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎన్నో ప్రయాణాలు ఇప్పటివరకు ఈ పథకానికి సాగినాయి. దగ్గర ఇప్పటి వరకు 3,25,00,000 ప్రయాణాలు రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణాలు చేశారు. అలాగే దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం మనం ఏర్పాటు చేశాం. అలాగే అన్నదాత సుఖీభవ కింద ఇదివరకు ఇప్పటికీ మీకు తేడాలు గమనించారు. అప్పట్లో ఎంత ఇచ్చింది ప్రభుత్వం, ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నామని పోల్చుకుంటే అప్పుడు 14,000, 6,000 రూపాయలు వాళ్ళు, 7,000 రూపాయలు ఏళ్ళు, సుమారుగా 13,000 ఇచ్చినట్టున్నారు వాళ్ళు. 13,500 ఎంతో. మనము దగ్గరగా 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 14,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ కలిపి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. అది అన్నదాత సుఖీభవ కింద దగ్గరగా 6,310 మంది రైతుల ఖాతాల్లో 46 లక్షల మంది రైతులకు ఈరోజు 6,310 కోట్ల రూపాయలు ఖాతాల్లో పడిన విషయం మనందరికీ తెలుసు. నెల్లూరు నగర మున్సిపల్ సాధారణ సమావేశంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పలు అభివృద్ది అంశాలు, నిధుల వినియోగంపై ఇరు వర్గాల మధ్య మాటల యుద్దం జరిగింది. సమావేశం కొంతసేపు గందరగోళంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చ జరగాల్సిన సమావేశం రాజకీయ ఆరోపణలకే పరిమితమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్లు సంయమనం పాటించి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని పలువురు సూచించారు. సమావేశాన్ని శాంతియుతంగా కొనసాగించేందుకు మేయర్, అధికారులు ప్రయత్నించారు. నూతన యంత్రాల కొనుగోలుకు సంబంధించి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సిబ్బంది ప్రమోషన్లకు సంబంధించి అనేక అంశాలను ఈరోజు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సాధారణ సమావేశం. గతంలో ఈ కౌన్సిల్ ఏదైతే 2010 సెప్టెంబర్ 30 ఈ బిల్డింగ్లో ప్రారంభించుకున్నామో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగినా రచ్చలు, అరుపులు, కేకలు ఇవి తప్ప చర్చ జరిగిన దాఖలాలు లేవు. అటువంటిది ముందుగానే సభ్యులందరినీ విజ్ఞప్తి చేసుకున్న పిదప
ఈరోజు ఎక్కడా కూడా అరుపులు కేకలు లేకుండా అజెండాలోని అంశాల మీద చర్చ జరిగి ప్రతి కార్పొరేటరు తమ తమ డివిజన్ల సమస్యలన్నింటినీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చి అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. నగరం ఇంతగా అభివృద్ధి చెందేదానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారికి, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కౌన్సిల్ తరపున వారి అందరి సూచనల మేరకు, వారందరి ఆలోచనల మేరకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పార్వతీపురం జిల్లాలో జరిగిన వెంకటేశ్వర స్వామి ఆలయ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. గత నవంబర్ నెలలో సీతానగరంలోని లచ్చయ్యపేట వద్ద ఆలయంలో జరిగిన చోరీకి సంబంధించి 2 నిందితులను అరెస్టు చేశారు. నిందితులు పోల భాస్కర్, సవరం సూరయ్యలుగా గుర్తించారు. వీరిపై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో అనేక చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 92 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 కిలోల 400 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం చోరీ విలువ 10,75,000 రూపాయలు కాగా 9,40,000 రూపాయల విలువైన ఆభరణాలను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆలయాల భద్రతపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇవాళ మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి ముఖ్య ఉద్దేశము 1/11/2025 రాత్రి ఒక దొంగతనం జరిగింది. లక్షపేటలోని ఒక ఎన్సిఎస్ ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో ఉన్న ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఒక దొంగతనం జరిగింది. దాని రిలేటెడ్ అక్యూజ్ని దర్యాప్తు చేస్తూ ఉండగా ఇవాళ మాకు వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లో కొన్ని కీలక విషయాలు తెలిసాయి. దాన్ని బట్టి మేము కొన్ని వస్తువులు రికవరీ చేయడం జరిగింది. ఆ విషయాన్ని మీ ముందు ప్రస్తావించడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సవరం సూర్యం అని ఎవరైతే ఉన్నారో 40 కేసులలో ఇన్వాల్వ్ అయ్యారు. ఈయన మొత్తం కేసులు కూడా మోస్ట్లీ టెంపుల్ అఫెన్సెసే ఉన్నాయండి. ఈ పోలా భాస్కర్రావు పైన 71 కేసులు ఉన్నాయి. అందులో మిక్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, బట్ మోస్ట్లీ టెంపుల్ అఫెన్సెస్లో ఉన్నాడు అతను కూడా. సీతానగరం మండల్ అండి. వీళ్ళది పోలా భాస్కర్రావు వచ్చేసి జోగంపేట గ్రామము, సీతానగరం మండల్. అండ్ సవరం సూర్యం వచ్చేసి గుర్రాలమెట్ట గ్రామము, హీరా మండలం, శ్రీకాకుళం జిల్లా అండి. ఆల్రెడీ ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీ కింద బొబ్బిలిలో ఉంచారు. దెన్ వీళ్ళిద్దరూ మధ్య ఒక స్నేహం ఏర్పడినట్టుంది. ఆ తర్వాత వీళ్ళు దీనికి పాల్పడ్డారు. లచ్చంపేటలో కూడా ఇలాంటి ఆఫెన్స్ ఒకటి ఆల్రెడీ వీళ్ళిద్దరూ మోడస్ ఆపరండి టెంపుల్ థెఫ్టే కాబట్టి వీళ్ళ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు దీని గురించి ఒక ప్లాన్ వేసుకొని ఇది చేయాలి అన్న ఉద్దేశంతో చేశారు అని చెప్పి మాకు దర్యాప్తులో తెలిసిందండి. శివలింగం ధ్వంసం ఘటనపై జిల్లా ఎస్పీ కీలక వివరణ ఇచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని స్పష్టం చేశారు. నిందితుడు ఇతర మతానికి చెందినవాడు కాదని, వ్యక్తిగత కక్షతోనే శివలింగాన్ని ధ్వంసం చేశాడని తెలిపారు. పూజారిపై ఉన్న కోపమే ఈ ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఈ ఘటనకు మతపరమైన రంగు పులమవద్దని ప్రజలను కోరారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అపోహలకు లోను కాకుండా సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు. వెంటనే మేము కూడా వాళ్ళకి 6 టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము. సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్. అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది. దట్ పర్సన్ వాజ్ సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 to 20 minutes. అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వీ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ సీలం శ్రీనివాస్. అతను అంటే రామచంద్రపురం మండల్లో తోట్టపేట విలేజ్ నుంచి ఉన్నారు. అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హిజ్ క్లోత్స్ మేము ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్.
అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ తాడిపత్రి ప్రజల మార్పు కోసమే తాను ఒక రోజు దీక్ష చేపట్టినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రేపు తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద ఈ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యలు, అభివృద్ధి లోపాలను ప్రజల ముందు ఉంచేందుకే ఈ దీక్ష చేస్తున్నారని చెప్పారు. తాడిపత్రి ప్రజల భవిష్యత్తుపై తనకు పూర్తి బాధ్యత ఉందని పేర్కొన్నారు. 2026 నాటికి తాడిపత్రి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, వారి మనసులోని మాటలను వినేందుకు ఈ దీక్ష ఒక వేదికగా ఉంటుందన్నారు. ఈ ప్రకటనతో తాడిపత్రి రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. సో అక్కడ కూర్చొని ఒకరోజు ప్రజల యొక్క బాగోగుల కోసమే నేను అక్కడ కూర్చుంటున్నా. కొన్ని విషయాల్లో నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే చాలామందికి నా మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది. అది బయటికి చెప్పాలని చెప్పి రేపు గాంధీ దగ్గర విగ్రహం దగ్గర కూర్చొని నా గ్రీవియన్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తా మీతో, నేను కరెక్టా కాదా అని, నేను కరెక్ట్ కాదని చెప్తే కూడా నేను కూడా మార్చుకునేదానికి ప్రయత్నిస్తా. నాకు ఒకటే ఉద్దేశం, తాడిపత్రి నా పెద్ద ఇల్లు, కాన్స్టిట్యున్సీ మా పెద్ద ఇల్లు. మమ్మల్ని ఇంత దూరం ఇక్కడ ఇట్లా కూర్చునేదానికి నీ యొక్క సహకారంతోనే ఇలా ఉంది జేసీ ఫ్యామిలీ. మరొకసారి 26 తాడిపత్రి బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాలనే ఒక కోరిక ఉంది. మీ ముందు నా యొక్క కోరికను పెట్టి మీరందరూ కరెక్టు అనే ఒక సందేశం ఇస్తే దాన్ని నెరవేర్చాలని నేత కార్మికులు యజమానులుగా మారాలన్నది కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో నేత పరిశ్రమను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని సూచించారు. ఒక్కో కార్మికుడు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. సిరిసిల్లను తిరుపూర్ మాదిరిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే వస్త్ర పరిశ్రమ కేంద్రంగా మార్చాలన్నారు. ఈ క్రమంలో వర్కర్ టు ఓనర్ పథకాన్ని సంక్రాంతిలోపు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు యజమానులుగా మారితే ఆర్థిక స్వావలంబన పెరుగుతుందని చెప్పారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక ఉపాధి పెరుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. పార్కులో 2 పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం. గ్రీన్ నీడిల్ అనే పరిశ్రమ, అక్కడ ఇవాళ తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్ పోతా ఉన్నాయి. అట్లాగే పక్కనే ఉండే టెక్స్పోర్ట్ అనే పరిశ్రమ, అందులో కూడా ఇవాళ దాదాపు 2000 మంది మహిళా సోదరిమణులు పనిచేస్తూ ఉన్నారు. మా ఆలోచన ఇక్కడ ఏముండే అంటే, ఇక్కడ దాదాపు కనీసం ఒక 1500 మంది మా నేత కార్మికులు ఆసాములు కావాలి. పక్కన అపారల్ పార్కులో ఒక 25,000 మంది మా ఆడబిడ్డలకు ఉపాధి కలగాలని చెప్పి 200 ఎకరాల్లో ఇంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున, మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే, ఇప్పటికే 2 ఏళ్ళు తాత్సారం చేసిండ్రు మీరు, 2 ఏళ్ళు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి. వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి. దానికి తగిన మొత్తంలో మరి పూర్తి స్థాయిలో పవర్ లూమ్ సబ్సిడీ మీద కొనడానికి గతంలో ఏ ప్రణాళికలు అయితే ప్రభుత్వం రూపొందించిందో దానికి అనుకూలంగా వచ్చే బడ్జెట్లో కూడా డబ్బులు పెట్టాలి. మీరు సంక్రాంతి లోపల లిస్టు ఫైనల్ చేసి ఆసాములకు గనక మీరు లెటర్లు కేటాయించకపోతే సంక్రాంతి తర్వాత వెంటనే మా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని నేతన్నలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి, నేత కార్మికుల్ని ఇక్కడ తీసుకొచ్చి, ఎవరి కోసమైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారో దాన్ని నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, నేతన్నలకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ విధానాలకు నిరసనగా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే చేపడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లా కేంద్రం యథావిధిగా కొనసాగుతుందన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. అద్దంకి విలీనంతో బాపట్ల ప్రాధాన్యత తగ్గదని స్పష్టత. 5 నియోజకవర్గాలతో బాపట్ల జిల్లా మరింత విస్తరణ. జిల్లా మార్పుపై తప్పుడు ప్రచారాలను ఖండించిన ఎమ్మెల్యే. హైదరాబాద్ ను సీఎం రేవంత్ చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ విప్ వివేకానంద ఆరోపణ. మెట్రో రద్దులు, హైడ్రా చర్యలతో నగరానికి నష్టమన్న విమర్శ. నగర విభజనతో ప్రజలకు ఇబ్బందులు పెరుగుతాయన్న వ్యాఖ్య. హైదరాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన విధానం కోరిన బీఆర్ఎస్.
18 నెలల్లో అభివృద్ధి సంక్షేమంలో ముందంజలో కూటమి పాలన నిలిచిపోయిన అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభమన్న అశోక్ బాబు, పారదర్శకత వేగంతో పరిపాలన సాగుతోందన్న ప్రశంస, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యమన్న వ్యాఖ్య. అపారెల్ పార్క్ ను సందర్శించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆగ్రహం. 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో పార్కును ఏర్పాటు చేసినట్లు వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.